ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ మృతదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేసిన తీరును తెలిపారు. కానీ ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావద్దని పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అమరుడు సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని అన్నారు. వర్గాల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పట్ల అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సహచర మంత్రులందరూ కూడా మాట్లాడినారు. జరిగిన సంఘటన దురదృష్టకరం. అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదనేటువంటి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. మేముగా ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి పూర్తి డేటా సేకరించి దాన్ని శాసనసభ తీర్మానం ద్వారా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పోయిన అంశం తెలుసు. ఈరోజు ఇందిరా సహాని కేసు ద్వారా కృష్ణమూర్తి జడ్జిమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా 50% బ్యారికేడ్ దాటద్దనే ఒక నిబంధనతోటి ఏ రాష్ట్రంలో అయినటువంటి కోర్టులైనా ఇదే జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని అధిగమించడానికి కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. 100% కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. బలహీన వర్గాలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కు ఛాంపియన్. తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల అంశం లోపల మా కార్యాచరణ కొనసాగుతుంది. అందుకే పార్టీ పరంగా జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆపి దాదాపు 3000 కోట్లు రావాల్సిన గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందనేటువంటి ఒక్కటే ఒక కారణంతో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో వేరే తీర్పుల ద్వారా ఉన్నటువంటి బ్యారికేడ్ 50%ని రాహుల్ గాంధీ గారు అధికారంలోకి ఎత్తేస్తాన్న ఏకైక మగాడు. ఆ ఎత్తేయడానికి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరగాలి. బీసీ సంఘాలు కూడా ఆ దిశలో ఒత్తిడి చేసే ప్రయత్నం జరగాలి. మా దగ్గర స్ట్రక్ కాలే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపుతలేదు అనే విషయాన్ని అందరూ కూడా సంఘాలతో పాటుగా అందరూ కూడా